2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల ద్వాదశ రాశిలో 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. తులారాశి వారి జ్యోతిష్యం మీద ఎలా ఉందో వారి జాతకం 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కౌంట్ చేసి వారి భూత భవిష్యత్తు వర్ధమానం చూద్దామండి. తులారాశి వారి జాతకంలో చూడాలంటే గవ్వలు 6 గవ్వలు పడ్డాయండి. చాలా విశేషమైన యోగం గవ్వలు పడ్డాయి ఫిబ్రవరి మాసంలో. ఈ జాతకానికి చూడాలంటే తులారాశి వారి జాతకానికి చిత్రా నక్షత్రం వారికి చాలా వరకు అద్భుతమైన ఫలితాలు కనబడే అవకాశం ఉందండి. ముఖ్యంగా శుక్రుడు చాలా వరకు మాత్రం లక్ష్మీ కారకుడు, అలాగే విద్యాకారకుడు. అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం వారు ఎన్నో సంవత్సరాల నుంచి బాధలు పడుతున్న వారికి ఆ బాధలు తీరిపోయి సంతోషమైన శుభసూచకమైన యోగం ఇచ్చే గ్రహం వంటి వారి జాతక బలానికి. ముఖ్యంగా కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు, రాజకీయ నాయకులకు తిరుగు ఉండదు. ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కళ్యాణ విషయం కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, అలాగే ప్రేమ విషయం కావచ్చు, అలాగే మాత్రం భార్య భర్తలతో వివాదాలు ఉన్నవారు, దూరమైన వారు ఖచ్చితంగా మాత్రం వారు దగ్గరికి అయ్యే అవకాశం ఉందండి. ఈ 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల ఖచ్చితంగా లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. వారు ఎవరు పూజ చేసినా చేయకపోయినా స్త్రీలు మాత్రం అష్టలక్ష్మిని పూజ చేయాలండి. అష్టలక్ష్మి 8 లక్ష్ములు పూజ చేయడం చాలా వరకు మంచిది. వివాహమైన వారు కావచ్చు, వివాహమైన కాని వారు కూడా కావచ్చు, చాలా వరకు మంచిది. అలాగే పురుషులు ఎవరిని పూజ చేసినా పర్వాలేదు, కానీ వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. శనివారం రోజు నియమం పాటించడం మంచిది. అలాగే వీరి జాతక బలానికి మాత్రం ఉద్యోగస్తులకు తిరుగు ఉండదు, కానీ మాత్రం కొన్ని అవంతరాలు చిక్కులు చికాకులు వస్తాయి. అయినా సరే అనుకున్న సాధించే అవకాశం ఉంది. చిత్రా నక్షత్రం వారికి లాభయోగం ఉంటుంది. అలాగే మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే స్వాతి నక్షత్రం రాహు మహర్దశ కాబట్టి స్వాతి నక్షత్రం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక విశాఖ నక్షత్రం వారికి కూడా మాత్రం కేతు మహర్దశ కాబట్టి శుక్ర గ్రహం అనేది కేతు గ్రహానికి కూడా అనుకూలమే కాబట్టి శని గ్రహము అనుకూలం కాబట్టి శని కేతు కలయిక ఉంటుంది కాబట్టి చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్యబాధలు తొలగిపోతాయండి. అది కూడా ముఖ్యంగా 26 సంవత్సరాల నుంచి పడితే 36 సంవత్సరాల లోపల ఉన్న వారికి ఖచ్చితంగా రిజల్ట్ కనబడే అవకాశం ఉంది. ఇక 38 నుంచి పడితే 50 లోపల ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. అయినా సరే ఉపశమనం లభిస్తుంది. మరి భార్య నుంచి కానీ, తల్లి నుంచి కానీ, లేదా స్త్రీ నుంచి ఏదైనా వారి పరిచయమైన స్త్రీ నుంచి కానీ, తెలిసిన వారి నుంచి కానీ, లేదా ప్రియురాలు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, సన్నిహితురాలు కావచ్చు, ఖచ్చితంగా శత్రువులుగా ఉన్నవారు కూడా వీరికి మిత్రులయ్యే అవకాశం ఉంటుందండి. వీరి ప్రయత్నం కూడా వీరు ఖచ్చితంగా చేయాలి. స్త్రీలతో మాత్రం వీరు ఈ నెలలో వివాదం పెట్టుకోకపోవడం చాలా వరకు మంచిదండి. ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి. రెండవసారిగా వదిలేసి చూద్దాం తులారాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. వీరి జాతక బలానికి తూర్పు మూల 1 లాభయోగం ఉంటుంది. అలాగే ఉత్తర మూల చాలా వరకు అనుగ్రహ యోగ బలం ఉంటుంది. తూర్పు అధికారాన్ని యోగ బలానికి సహకారం అవుతుందండి వీరి జాతక బలానికి. అలాగే ఉత్తర మూల మాత్రం లక్ష్మీ యోగానికి కలిసి వస్తుందండి. దక్షిణం మూల కానీ దక్షిణం మూలంగానే చాలామంది భయపడతారండి, కానీ మాత్రం దక్షిణం మూల మాత్రం ముఖ్యంగా ధైర్య సాహసం కలిసి వస్తుందండి. ధైర్య సాహసే లక్ష్మి అన్నారు పెద్దలు. ఏది ఉన్నా లేకపోయినా కోట్లు లక్షలు ఉన్నా ప్రపంచం కూడా దూరమైనా సరే మాత్రం ధైర్యం అంటూ ఉంటే మాత్రం తిరుగుండదు. ఏ మనిషికైనా సరే, స్త్రీలైనా పురుషులైనా, సామాన్యులైనా అసామాన్యులైనా, అధికారులైనా, చాలా పెద్ద స్థితిలో ఉన్నవారైనా సరే ఎప్పుడో ఒక్కోసారి ధైర్యం కోల్పోక తప్పదు. కానీ ఆ ధైర్యాన్ని మనం వీళ్ళు ఇంకా రీఛార్జ్ చేసుకోవడం, పికప్ చేసుకోవడం, ధైర్యంతో ఏదైనా నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వీరికి మంచి జరిగే అవకాశం ఉంటుంది. వీరు సాహసం చేసిన అనుకోని నష్టం వచ్చినా కూడా ఆ నష్టం తీరిపోయి ఇంకా వీరికి కలిసి వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకంలో విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుందండి. కానీ మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం రాహుమహర్దశ జాతకం అంటే స్వాతి నక్షత్రం. ఇందాకని మనం మాట్లాడుకున్నాం. స్వాతి నక్షత్రం వారికి చాలా వరకు శుభయోగం ఉంటుందండి. 22వ తేదీ పుట్టినవారు, 4వ తేదీ పుట్టినవారు. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జ్యోతిష బలానికి 31వ తేదీ పుట్టినవారు, 13వ తేదీ పుట్టిన వారికి మంచి ఫలితం ఉంటుందండి. అందులో మంగళవారం చాలా మంచిది. ఇంకా మనకు గ్రహాలు 9 ఉన్నా కానీ జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాలు 9 ఉన్నా కూడా మాత్రం
వారాలు అయితే 7 ఉంటాయి కాబట్టి మాత్రం కేతుగ్రహానికి సోమవారం ఉంటుంది, ఛాయాగ్రహాలు కాబట్టి అండి. రాహుగ్రహానికి మంగళవారం ఉంటుంది. అలాగే అమ్మవారిని కొలవటం చాలా వరకు మంచిది. వ్యాపారస్తులకు తిరుగు ఉండదు. వీరికి పార్ట్నర్షిప్ ఉండటం చాలా వరకు మంచిదండి. తులారాశి తూకం తూగినట్టే ఉంటారు. ముఖ్యంగా మాత్రం తొందరగా నమ్ముతారు, తొందరగా ఇబ్బంది పడతారు, తొందరగా పికప్ అవుతారు అని అంటే తొందరపడే మనస్తత్వం ఉన్నా కానీ మాత్రం వారు చేసే తప్పును కూడా మాత్రం దీన్ని ఫలానా పని పొరపాటు చేసుకుని మనసులో అనుకొని మరి సరిదిద్దుకునే యోగం ఉంటుంది. లేదా తప్పు చేసినా కూడా తప్పు చేసినని చెప్పే ధైర్య సాహస యోగ బలం ఉంటుంది తులారాశి వారి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకానికి స్త్రీల నుంచే బాగుపడే అవకాశం ఉంటుంది, స్త్రీల నుంచే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా 25వ సంవత్సరం స్త్రీలతో మాత్రం వీరు విరోధం పెట్టుకోవద్దు. చాలామంది వీళ్ళని ఇబ్బంది పెట్టాలని టార్గెట్ చేసుకొని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారండి. వీరు ఓపిక ఉంటే మాత్రం తిరుగు ఉండదు. అలా వారు ఇబ్బందులు పెట్టేవారు వీరికి సహకారం చేసే అవకాశం కూడా ఉంటుంది. వీరి జాతక బలానికి ఆస్తి తగాదలున్నా, ధన తగాదలున్నా, లేదా కళ్యాణం సంసారం తగాదలున్నా, సంతానం తగాదలున్నా, భూమి తగాదలున్నా, ఏ చిక్కులు చికాకులున్నా తొలగిపోయే అవకాశం ఉంటుందండి. ఎవరికి పూజ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా మాత్రం ఆ కాలభైరవుని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది. ముఖ్యంగా వీరి జాతకానికి అష్టమి తిథి సోమవారం రోజు వచ్చిన అష్టమి తిథి రోజు మాత్రం ఆ కాలభైరవుడిని అలాగే అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి. వీరి మీద ఉన్న గత 7 సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వ్యవసాయదారులకు తిరుగు ఉండదు. అలాగే మాత్రం వీరి జ్యోతిష్య బలానికి చూడాలంటే మాత్రం కళాకారులకైతే మాత్రం చాలా వరకు లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతక బలానికి అన్నదమ్ముల సహకారం లేని వారు కూడా అన్నదమ్ముల సహకారం ఉంటుందండి. స్త్రీ సహకారం ఉంటుంది, స్నేహితుల సహకారం ఉంటుంది. కానీ ఒక్కొక్క మనశ్శాంతి లేకుండా ఉంటుంది. గత 2-3 సంవత్సరాల నుంచి అంటే 2023, 24, 22 3 సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు 2025వ సంవత్సరం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. అది తొలగిపోయే అవకాశాలు ఉన్నాయని మీరు మాత్రం అత్యుత్సాహం మామూలుగా ఉండొద్దు. మీరు చేసే కర్తవ్యం మీరు ఖచ్చితంగా చేయాలి. జ్యోతిష్ శాస్త్రం వినటమే కాదండి, మీరు చేసే వృత్తిని చేసే కర్తవ్యాన్ని మీ మీద భారం వేసుకొని మీరు చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. 3వసారి గవ్వలేసి చూద్దాం తులారాశి వారి పేరు మీద. 3వసారి గవ్వలేస్తే గురు మహర్దశ గవ్వలు పడ్డాయండి. 3 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు మాత్రం విష్ణు, ఈశ్వరుడు, బ్రహ్మ త్రిమూర్తులు, అలాగే త్రిమాతలు, మాతా లక్ష్మీదేవత, సరస్వతి దేవత, అలాగే అమ్మవారు పార్వతీ దేవత, ఈ ముగ్గురు అనుగ్రహం కూడా గ్యారంటీగా ఉంటుంది. స్త్రీలకైనా పురుషులకైనా ఎవరికైనా సరే, నమ్మిన వారికి నమ్మని వారికి కూడా. కానీ చాలామంది భగవంతుని నమ్మితే మంచి అవుతుంది, నమ్మకపోతే కాదనుకుంటారు. కానీ నమ్మిన నమ్మకపోయినా అందరికీ సహకారం చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మాత్రం మీరు జాతక బలానికి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు ఇబ్బందులు వెళ్ళిపోయే అవకాశం ఉన్నాయండి. ఈ ఫిబ్రవరి నెల మాత్రం గృహం గురించి కావచ్చు, ధనం గురించి కావచ్చు, లేదా మాత్రం ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కావచ్చు, లేదా కళ్యాణ సమస్యలు ఉన్నవారు కావచ్చు, పర్సనల్ లైఫ్ విషయం కావచ్చు, విద్య విషయం కావచ్చు, విదేశయాన యోగ బలం గురించి కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు. ఇక ప్రపంచంలో కనీసం 100 సమస్యలు ఉంటాయి. ఆ 100 సమస్యల్లో 90% వీరికి తీరిపోయే అవకాశం ఉంది. కానీ మాత్రం మీరు ప్రయత్నం ఖచ్చితం చేయాలండి. ఫిబ్రవరి నెల ప్రయత్నం చేస్తేనే మాత్రం తర్వాత ఏదో ఒక నెలకి చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి.